రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ముత్యాలమ్మ, మైసమ్మ, మహంకాలమ్మ, నల్లపోచమ్మ ఇలా ప్రతి అమ్మవారి దేవాలయ అలంకారానికి డబ్బులిచ్చి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారన్నారు. బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు. లాల్ దర్వాజా బోనాలతో పాటు కూకట్పల్లి చిత్తారమ్మ బోనాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చిత్తారమ్మ అమ్మవారిని ప్రార్థించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గుళ్ళు ఉన్నాయో గోపురాలు ఉన్నాయో వాళ్ళ కనీసము రంగులు వేయకుండా పూజలకు కూడా డబ్బు లేనటువంటి కొన్ని గుళ్ళు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆషాఢ మాసం రోజున తెలంగాణ రాష్ట్రంలోనే, ఇది భారతదేశంలో ఎక్కడ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళన్నిటి కూడా కొత్త సంప్రదాయాన్ని సృష్టించినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే గుళ్ళకు పూజలకు ఎంతో ప్రభుత్వ పరంగా సాయం చేయాలని పెద్ద మనసుతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అమ్మవార్ల గుళ్ళన్నిటి కూడా కొన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించి కొన్ని లక్షల రూపాయలు, ఒక్కొక్క కాన్ఫరెన్స్కి లక్షల రూపాయలు ప్రకటించి ప్రతి గుడి కూడా ఆర్థిక రూపంగా రంగుల విషయంలో కానీ, పూజల విషయంలో కానీ, పూల విషయంలో కానీ, అలంకార విషయంలో కావాలనే ఆలోచనతోనే మొట్టమొదటిసారి పెద్ద ఎత్తుగా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు.